హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎంసీ డెలిషియస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా నెల్లూరులో అయితే ఈ ఎగ్ ఫ్రై చాలా స్పెషల్ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సింది నేను 4 గుడ్లను తీసుకుంటున్నాను. గుడ్లను ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ప్యాన్ మీద ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ వేసేసుకుంటున్నానండి. ఎగ్స్ మాత్రం వెంటనే కదపొద్దు. వెంటనే కదిపితే ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి, ఫ్రై బాగోదు. కాసేపు అలా ఉంచితే ఎగ్ కొంచెం రోస్ట్ అవుతుంది. అప్పుడు మనం కదపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కలర్ కోసం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ కొంచెం బాగా కలపాలండి, కలపకపోతే అన్ని పక్కల కాలవు. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ నేను 5 స్పూన్ల మిరప్పొడి, ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అండ్ 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇలా మిక్సీ చేస్తే ఇలా పౌడర్ వచ్చింది. ఈ పౌడర్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి. ఇది అన్నంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత కొంచెం సేపు కదపాలి. అలా కదిపేసిన తర్వాత ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతే, మా నెల్లూరు స్టైల్ సౌత్ ఇండియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేఎంసీ డెలిషియస్.